బజార్ నుంచి వస్తుంది కదా, ఈ చెత్త ఏడ వాడేయాలి. ఇక్కడ బాగా చెప్తుంది. నువ్వు చెత్త ఆడ పడేయచ్చా? చిన్నపిల్లలు ఉంటారు, జడాల్లో వచ్చి పడుకుంటారు. ప్రియా అది కొంచెమే కదా, నేను చెత్త వాడేసింది. ఎందుకట్లా దండి పెడుతున్నా? కొద్దిగా అయితే బాగా అవ్వదా? మన ఊరిని మనమే శుభ్రంగా ఉంచుకోవాలి కదా. నాకు కూడా బడికి పోవాలనిపిస్తలేదు, కానీ మా అమ్మ పోవాలని కొట్టుకుంటే బడికోమని అంటుంది. అవును, నన్ను కూడా మా అమ్మ అంటేనే అంటుంది. సరే సరే ఇంకా మాట్లాడుకున్నాం సార్, ఆడుకుందాం, ఏమన్నా ఆట ఆడుకుందాందా? ఏమాటనా? ఉడుకు నీళ్ళమ్మ ఉడుకు నీళ్ళు ఆడుకుందాం. ఉడుకు నీళ్ళమ్మ ఉడుకు నీళ్ళు, చల్లని ఇల్లమ్మ చల్లని ఇల్లు. ఇంటికి తోడొచ్చిందా? వచ్చింది. ఎన్ని గుడ్లు పెట్టింది? 8. నాకు ఒకటి ఇస్తావా? ఆట ఆడుకుందమ్మా. ఆడుకుందాం. డింగడి ఇదేం మంచలే. డిచ్ బాయ్ డిచ్ బొంబాయ్ డిచ్, డిచ్ బాయ్ డిచ్ బొంబాయ్ డిచ్, డిచ్ బాయ్ డిచ్ బొంబాయ్ డిచ్. బాగుంది. సరే మరి ఇంకా ఆట ఆడుకుంది చాలుదా, ఇంటికి వెళ్ళి అన్నం తినేస్తుంది, తర్వాత ఆడుకుందాం. అమ్మ అన్నం మమ్మీ ఉన్నా అన్నం పెట్టవమ్మా. పెడతా, ఇంకొక 10 నిమిషాలు ఆడుకోపోండి. సరే మమ్మీ, జున్ను వాళ్ళ అమ్మ లేదంట, ఆమెకు కూడా అన్నం పెట్టవమ్మా. సరే పెడతాలే, ఆడుకోండి. ఆగు. జున్ను మమ్మీ ఇంకా అన్నం కాలేదు అంటుంది. ఇంకొక ఆట ఆడుతున్నావా? ఏమో నువ్వే ఆల్ఫామ్ లెక్క మాట్లాడమా? ఆల్ఫామ్ లక్కీ నెంబర్ 1. 1 is వంటలకట 1. ఆల్ఫామ్ లక్కీ నెంబర్ 2. 2 is షూ లకట షూ. ఆల్ఫామ్ లక్కీ నెంబర్ 3. 3 is ట్రీట్ లకట 3. ఆల్ఫామ్ లక్కీ నెంబర్ 4 is ఫోన్ లకట 4. ఆల్ఫామ్ లక్కీ నెంబర్ 5 is 5. ఆడుకొని ఆకలి అవుతుంది. అమ్మని అడుగుతాం. అయిందో మమ్మీ? అయిందా అన్నము? అయింది ఇక్కడ ఏదో పంచాయతీ అయింది చూడు. జున్ను చెట్టు పాడేయద్దు అనగా చెత్త పాడేస్తుంది. పెట్టుకుంటుంది. ఊరో చాలు ఏంటియో తెలుసుకోవాలి. ఎవరు చెత్త పడేసింది? జున్ను సర్పంచ్ గారు. జున్ను ఈసారి చెత్త పడేయద్దు, సరేనా? మన ఊరిని మనం శుభ్రంగా ఉంచుకోవాలి, లేకపోతే ఎవరు శుభ్రంగా ఉంచుతారు? గవర్నమెంట్ ఎప్పుడు చూసేలా ఊరు తెలియదు కదా. మన ఊరిని మనమే శుభ్రంగా ఉంచుకోవాలి, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. సరే జున్ను, మనకి స్కూల్కి టైం అవుతుందిగా, వెళ్దాం.
చిన్నప్పటి నుండి ఎండాకాలం సెలవులు నువ్వు ఎక్కడికి వెళ్తావు? సిరిసిల్లానా? అది ఎవరు? మా అమ్మమ్మ సరేదా, స్కూల్కి టైం అవుతుంది, లేట్ అవుతే టీషర్ట్ నాకు కూడా పడుకోవాలనిపిస్తలేదు, కానీ మా అమ్మ పోవాలని కొట్టుకుంటే పడుకోమని అంటుంది. అవును, నన్ను కూడా మా అమ్మ అంతనే అంటుంది. సరే పడుకో. హాయ్ ఫ్రెండ్స్, ఇలా మీరు చెత్త పడేయొద్దు. రోడ్ల పొంది చెత్త, దోమలు ఈగలని వాలి 2 జ్వరాలు వస్తూ ఉంటాయి. అందుకే మీరు చెత్త వేయరాదు. మీ ఊరిని శుభ్రంగా ఉంచుకుంటే మీ పిల్లలు మీరు ఆరోగ్యంగా ఉంటారు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ అందరూ బాగున్నారా? మీరు బాగుంటేనే మేము బాగుంటాం.